కుంభరాశి కుంభలగ్న జాతకులకి జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూ ఉండాలి. ప్రధానంగా గోచారీత్యా మీకు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. లగ్నచక్ర ప్రకారంగా మీరంతా కూడా చూసుకుంటే శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శని భగవానుడికి మరియు సూర్య భగవానుడికి అంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాశిలో అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అనంత ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా లాభకారికంగా ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాహు భగవాను ప్రీతికరంగా అదృష్టయోగాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి ప్రతినిత్యం కూడా రాహు భగవాను ప్రీతికరంగా దుర్గా సప్తసతి పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాకాళి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల విపరీత ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగము, ఆకస్మిక ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేయడం, ప్రతి అమావాస్య వేళలో కూష్మాండ దానం చేసిన వాళ్ళకి పితృదోషం, పితృశాపం నుంచి విముక్తి కలుగుతుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా ఐశ్వర్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీదలకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేసిన వారికి మనశ్శాంతమైన జీవితం కలుగుతుంది. అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ తరచుగా చేస్తుంటారు. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం, నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు పసుపుతో అభిషేకం చేసిన వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో, పసుపుతోటి, ద్రాక్షరసంతో, దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సీతారాముల కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి కూడా శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు అంతా కూడా లాభాలు గణించడానికి, మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ, జూన్ 1వ తారీఖు నుంచి మీకు నవంబర్ 28వ తారీఖు దాకా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తుండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ, చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల, ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చి కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్లవాళ్ళు, పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తుంటాం కావున మీరు సంప్రదిస్తే కనుక మీ గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉంది పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కులదేవత ఆరాధన చేయడం, బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.